ఉద్యమకారిణి ఐశ్వర్యపై అనుచిత వ్యాఖ్యలపై ఖండన. ఇటీవల పిఠాపురంలో దళితులపై జరిగిన దాడులపై సోషల్ మీడియాలో ప్రశ్నించిన బొజ్జ ఐశ్వర్యపై అసభ్య పదజాలంతో దూషించిన బాలు యాదవ్ పై తక్షణమే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కాట్రేనికోన మండల మాలమహానాడు జేఏసీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మహిళ అని కనీస జ్ఞానం లేకుండా తీవ్రమైన పదజాలంతో సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడిన బాలు యాదవ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కాట్రేనికోన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు వడ్డి శ్యాం ప్రసాద్, నందిక శ్రీనివాస్, ఐతాబత్తుల శ్రీనుబాబు, పెయ్యాల సిద్దు, వాకపల్లి వెంకటేశ్వరరావు, జొన్నాడ వీరాస్వామి, గిడ్ల గణేష్, మోరంపూడి రాజేంద్ర ప్రసాద్, కుంచె గజిని, పాము శ్రీను, కాట్రు భీముడు తదితరులు పాల్గొన్నారు. వాడు మా ఆడబుడ్స్ని చాలా హీనాతిహీనంగా మాట్లాడాడు. లంజా అన్నాడు, దుర్భాషలు ఆడాడు. వాడి మీద తగిన చర్యలు తీసుకుపోతే ఎస్ఐ గారు వీళ్ళందరికీ కంప్లైంట్ ఇచ్చాము. ఆడు ఎందుకోసం మాట్లాడాడో ఇంట్లో కూర్చుని ముందు వేసి ఆడు శుభ్రంగా పిలిచి ఆడి చేత ఎవడో మాట్లాడించాడో, ఏను గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఆడపడిచి అంటే ఎవరికైనా ఆడపడిచే, ఆడికి తల్లిలాండు కూతురు లాంటిది ఎవరైనా ఎందుకు మాట్లాడన్న దాని గురించి మాత్రం చర్చించాలి. మాలమహాడు తరపున మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మా జిల్లాలోనే ఇలా ఉంటే ఇతర వేరే విషయాలు ఎవరైనా అమ్మాయి ఆవిడని ఎలా దుర్భాషలు ఆడటం వల్ల రేపొద్దున స్త్రీ అనే మాటకే మచ్చ వస్తుంది. అటువంటి వాడిని శిక్షించాలని మాలమహాడు తరపున ఖండిస్తున్నాం. చుట్టూ కాటగాడ మండలం మాలమహానాడు జేఏసీ. మరి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన అంటే పిఠాపురంలో జరుగుతున్న దళితులపై దాడుల గురించి మరి కళ్యాణ్ గారి సమాధానం చెప్పాలని చెప్పేసి వివిధ సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించినటువంటి బొజ్జ ఐశ్వర్య గారిపై మరి కాట్రేనికోన మండలం చెయ్యర్ గ్రామానికి చెందినటువంటి బాలు యాదవ్ అనే అతను చాలా అసభ్య పదజాలంతో ఆవిడని దూషించడమే కాకుండా మరి ఎస్సీ వర్గానికి చెందినటువంటి ఒక దళిత మహిళపై చాలా దారుణమైనటువంటి పదజాలు ఉపయోగించి మద్యం మత్తులో అతను మాట్లాడిన మాటలో చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇటువంటి దాడుల్ని అరికట్టకపోతే భవిష్యత్ కాలంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మరి విధమైనటువంటి ఆరోపణ చేసిన వాటి పైన రాజకీయ పరంగా ఆరోపణ చేయాలి తప్ప అసభ్య పదజాలంతో చాలా దారుణమైనటువంటి పదజాలంతో దూషించినటువంటి బాలు యాదవ్పై తక్షణమే పోలీసు వారు కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉధృతం చేస్తామని చెప్పేసి మనం చేస్తూ ఈ యొక్క దాడిని మేము ఖండిస్తాం.